నీకున్న సంతోషం ఏది? ద గ్రేట్ వైస్ మ్యాన్ సొలొమోను సామెత గ్రంథం 14వ అధ్యాయంలో అంటాడు, ఒకడు పైకి నవ్వుచూ ఉండినను హృదయమందు దుఃఖం ఉండవచ్చును కదా. నిజమే, కొంతమంది పైకి నవ్వుతూ ఉంటారు పదవుల మీద, హృదయంలో ఎవరికి చెప్పుకోలేని దుఃఖముతో, ఎవరికి చెప్పుకోలేని బాధతో, ఎవరికి వర్ణించలేని వేదనతో కృంగి కృషించి నలిగిపోతూ ఉంటారు. కూతురు కొన్నిసార్లు చేయడానికి పనులు చేసినప్పుడు, కొడుకు చేయడానికి పనులు చేసినప్పుడు ఆ తండ్రి దాన్ని ఎవరికి చెప్పుకోలేక కూతుర్ని గద్దిస్తే ఎలా అర్థం చేసుకుంటాడో, కొడుకుని తిరిగితే వాడు ఎలా అర్థం చేసుకుంటాడు. లోపలే కృంగి కృషించి కుమిలిపోతూ నిద్రలో విడుస్తూ ఉంటారు ఎంతో మంది. నా ప్రియమైన దైవజనాంగమా, ఈ డిసెంబర్ నెల నా యేసయ్య మీకు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఆయన మీకు సంతోషాన్ని కలిగించుగాక. చెప్పాలి గట్టిగా ఆమేన్. జీవితాల్లో దేవుని వలన కలిగే సంతోషం నువ్వు పొందుకోగలుగుతున్నావా, అనుభవించగలుగుతున్నావా? నా ప్రియమైన దేవుని ప్రజలారా, నా యేసయ్య ఈ నెల నీకు ప్రత్యక్షమై నీ జీవితంలో సంతోషాన్ని కలిగించుగాక. రాబోతున్న నూతన సంవత్సరం ప్రవేశిస్తావు ఎలాగా? వేదనతో, బాధతో, దుఃఖముతో, కలవరాలతో, కన్నులతో కాదు, దేవుని వల్ల నీకు కలిగిన సంతోషముతో ప్రవేశించబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.